రే గ్రూప్ చూసావా? ఏ గ్రూప్ చూడరా. ఏంట్రా హడావిడి గ్రూప్ లో? చూడవే. యజన యజన చచ్చిపోయిందా? రే యజ్ఞ చచ్చిపోవడం ఏంట్రా? యజన ఎలా చనిపోయిందిరా అసలు? చాలా మంచి అమ్మాయి కదరా. అయ్యి సూసైడ్ చేసుకుందంట్రా. అసలు అలవాట్లు కూడా ఏం లేవు అనుకుంది కదరా. అయ్యి చాలా మంచిదిరా, సూసైడ్ చేసుకుందంట. అలా ఎలా చనిపోయిందిరా? రే అర్జున్ సార్ తెలుసంటావా? ఈ పార్టీకి తెలిసే ఉంటదిరా. అంటావా? ఏ, రే చూడు 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 వెనకాల నా కొడుకుని. రే ఏయ్, ఇది వెనకాల తెలుసా? వస్తాడు ఎవడ్రా ఈడు? కృష్ణ డ్రగ్స్ తీసుకున్న మొత్తంలో సూసైడ్ చేసుకుందంటరా. అవునారా? నీకెలా తెలుసురా? ఆ కేసు ఇన్వెస్టిగేట్ చేసిన పోలీస్ ఆఫీసరే ఇంటర్వ్యూలో చెప్పాడు రా. చూడు. ఏది? నాకు తెలుసులేరా దాని గురించి, అది అలాంటిదే అని, అది ఇది అని ఆశలు. ఎవడ్రా ఈ టైంలో? డిఐజీ సారా? హలో సార్, చెప్పండి. ఎక్కడికి సార్? అక్కడికి వెళ్ళి నేనేం చేస్తాను సార్? చూద్దాంలేండి. ఎప్పుడు పోస్టింగ్? ఓకే. హలో సార్, ఐమ్ డాక్టర్ అర్జున్. అయితే అదే సార్, యజ్ఞ కేసు గురించి మీతో మాట్లాడదామని వచ్చాం. యజ్ఞనా? ఎస్ఎంసీలో జూనియర్ డాక్టర్ సూసైడ్ కేసు. హార్డ్ డ్రగ్స్ కేసా? సార్ మర్యాదగా మాట్లాడండి. నోరు లెగిస్తుందేంట్రా? ఏం సార్ మీరు చూసారా? అసలు ఎంత మాట్లాడుతున్నావు? ఎవడ్రా నువ్వు? అమ్మాయి నా గర్ల్ ఫ్రెండ్ సార్. గర్ల్ ఫ్రెండా? అయితే ఫస్ట్ మొదలు పెట్టాల్సి నీ దగ్గర నుంచేరా. ఏం మాట్లాడుతున్నారు సార్? నువ్వు నా స్టేషన్కి వచ్చి నేనేం చేయాలి నువ్వే చెప్తాను. అక్కడ ఒక కాల్చి కలుస్తావా? కాల్చు కాల్చు. హలో బాస్. రే నువ్వు పోరా, తర్వాత మాట్లాడుతా నీతోని. పోరా, పో 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 పో. అయినా నువ్వేంటి ఇక్కడ? మెయిల్ చూడలేదా? అయినా దానిలో ఎందుకు కొత్తగా? నీ రిలీవర్గా ఈ సిటీకి వచ్చింది నేనే. అవునా? వాట్ ఏ సడన్ సర్ప్రైజ్. అయినా నీ చేతికి రింగ్ పెట్టనేది? ఏ చేయి పెట్టా కూడా మర్చిపోయావా? అదొక ఎంబీబీఎస్ స్టూడెంట్దిరా, సూసైడ్ కేసు. నేను మొన్నే ఆ కేసు తీసుకొని సాల్వ్ చేశాను. మరి అబ్బాయి ఎవరు? వాడా అమ్మాయి బాయ్ ఫ్రెండ్ అంట. నా లెవెల్ బెస్ట్ నేను ట్రై చేశా. నాకు మాత్రం అమ్మాయికి హెల్ప్ చేయాలని ఎందుకు ఉండదురా? వాడే నా స్టేషన్కి వచ్చి నా మీద తెరిచి కొంచెం ఖాళీ అలా రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది అక్కడ. ఏం వసు, ఏంటి దినంగా కూర్చున్నావు? ఏం లేదురా, రుక్మిణి వస్తుంది, వచ్చాక చెప్తా. సరే నేను వెళ్ళి పిజ్జా తెచ్చుకుంటా.
హాయ్ వాసు, ఏమైంది అర్జెంట్గా రమ్మన్నావు? మనీష్ వస్తాడు, చెప్తాను. కూర్చో. లే, తొందరగా రారా. అరే, ఇప్పుడు నేను చెప్పేది మీరు నమ్ముతారో లేదో నాకు తెలియదు, కానీ ఇది నాకు లాస్ట్ 5 డేస్గా రోజు ఒకేలాంటి కల వస్తుంది. అదేంటంటే ఎప్పట్లానే నేను హారర్ సినిమా చూస్తున్నాను రా, చూసి పడుకుంటున్నాను. ఆ తర్వాత ఇటువైపు మొత్తం లాగుతున్నట్టుండి సడన్గా ఏదో తెలియని దారిలో నన్ను ఏదో తీసుకెళ్తున్నట్టు తెలియని ప్రదేశానికి వెళ్ళిపోతున్నాను రా. అక్కడేమో చుట్టూరా మొత్తం చీకటి, దూరంగా ఒక ఆకారం కనబడుతుందిరా. అది సడన్గా మొహం మీదకి వచ్చి భయపెడుతుందిరా. అంతే, లెగిసి చూస్తే టైం ఏమో 3:33 అవుతుంది. అందుకే హారర్ సినిమా చూడొద్దని చెప్పేది. చెప్తే వింటావా? ఏంటన్నా, ఏమైంది నీకు? ఏం మాట్లాడుతున్నావు? రే, ఏంద్రా మీరు 5 డేస్గా డిఫరెంట్ కళ్ళు వస్తే అది ఓకే, నాకు 5 డేస్ నుంచి ఒకటే కళ్ళు వస్తుందిరా. అది కరెక్టే. నా దగ్గర ఒక ఐడియా ఉందిరా. నాకు తెలిసిన ప్రొఫెసర్ ఉన్నాడు. ఎవర్రా మనీష్? ఏం చేస్తుంటారు? ఆయన మా ఫ్యామిలీ ఫ్రెండేరా. బెనారస్ హిందూ యూనివర్సిటీలో పారాసైకాలజీలో PhD చేశాడు. ఆయన ఇలాంటి కేసు ఎన్నో సాల్వ్ చేసి ఉంటాడు రా. ఆయన కలుద్దాం, పోయేదేముంది. సరే, అంతలా చెప్తున్నారుగా, కలుద్దాం. హలో సార్. హాయ్ మనీష్. ఈయనే సార్ మా ఫ్రెండ్ వాసుదేవ్. హాయ్ హాయ్ సార్. కూర్చోండి కూర్చోండి. ఏంటి మనీష్ ఇలా వచ్చారు? మీతో పని పడింది సార్, అబ్బో, అందుకే రావాల్సి నాతో వచ్చింది. పని అంటే పెద్ద పని అయ్యి ఉంటుంది. సార్ మా ఫ్రెండ్కి లాస్ట్ 5 డేస్గా మనీష్ రాదు, నేను చెప్తాను అసలు ఏం జరిగిందంటే. మీకు కర్మ గురించి కానీ కార్మిక్ సైకిల్ గురించి కానీ ఏమైనా ఐడియా ఉందా? లేదు సార్. ఓకే, చూపిస్తా. మనకు తెలిసిన కర్మ ఏంటి? మంచి చేస్తే స్వర్గానికి వెళ్తారు, తప్పు చేస్తే నరకానికి వెళ్తారు. మనకి తెలియని విషయం ఏంటంటే ఈ రెండింటి మధ్యలో కూడా దెర్ ఇస్ వన్ మోర్ స్పేస్ కాల్ మిడిల్ స్పేస్. దాన్నే మన హిందూయిజంలో బోర్లోకం అని కూడా అంటారు. ఈ స్పేస్ లో మంచి చేసి చనిపోయేటప్పుడు చెడుగా మిగిలిపోయిన వాళ్ళు, లేదా బ్రతికున్నప్పుడు పాపాలు చేసి మంచిగా మిగిలిపోయిన వాళ్ళు అటు స్వర్గానికి ఇటు నరకానికి వెళ్ళలేక ఇక్కడే ఈ మిడిల్ స్పేస్ లోనే ఉండిపోతారు. నీకేంటి అర్థం కాలేదు అలా చూస్తున్నావు? ఏమో సార్, మొత్తం అయోమయంగా ఉంది, ఏం అర్థం కావట్లా. సరే, నీకు అర్థం కాలేదు కదా, ఇప్పుడు ఏం చేయాలో నేను చెప్తాను, అది చెయ్యి. నీ ప్రశ్నకు సమాధానం దొరుకుద్ది. సాయిరామ్. సాయిరామ్. ఏం చేస్తున్నావురా? నిమ్మకాయలు పెడుతున్నాను. ఎందుకు? ఇది ఉంటేనే కదా మనకు సేఫ్టీ. సరేరా, ఇదేరా ఆయన ఇచ్చిన రుద్రాక్ష. ఒరే బాబు, నేను ఇందులో లాక్కరా బాబు, ప్లీజ్ రా. రే నమ్మరా, ఏదో ఒక సొల్యూషన్ కావాలి కదరా మనకి. రా. చూడు, ఈ రుద్రాక్ష చాలా పవర్ఫుల్. ఇది కట్టుకుని గాయత్రి మంత్రం చదివి పడుకో. ఈ రుద్రాక్ష నిన్ను ఎక్కడికి చేర్చాలో అక్కడికి చేరుస్తుంది. ఈ ప్రయాణంలో నీకు ఒక తోడు అవసరం, కాబట్టి నీ ఫ్రెండ్ కూడా రుద్రాక్ష కట్టించు. ఏమైందిరా? ఇదేం రింగ్ టోన్ రా బాబు. పడుకో. గ్రీక్ వీరుడు అంటే గ్రీక్ వీరుడు, తెల్లారులు ఫోన్లు ఎక్కువైపోయాడు. వచ్చేసాం రా కల్లో. ఎక్కడికి పట్టుకొచ్చావురా? రారా వాసు. ఏంట్రా ఇది? వాసు, 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 రే ఎక్కడికి వెళ్ళావురా? వాసు, ఎక్కడ్రా? రే వాసు, వాసు భయపెట్టకరా. వాసు, వాసు భయంగా ఉందిరా. వాసు, వాసు ఎక్కడికి వెళ్ళావురా?
వాసు 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 రే 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 ఏంటది రే రే ఇక్కడేదో ఉంది ఇక్కడేదో ఉంది వాసు 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 రే రే చాలరా వాసు ఒరే ఇందాక ఎక్కడికి వెళ్ళావురా ఎంత భయం వేసింది తెలుసా అదేదో రే రా అరే ఇక్కడే ఏదో ఉంది ఇక్కడ ఎతికితే పక్కా సొల్యూషన్ దొరుకుతుంది దా వాసు ఆగరా ఏంట్రా ఇది రే వాసు వాసు దా ఆగు 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 ఒక్క నిమిషం ఆగు ఒక్క నిమిషం ఒక్క నిమిషం నేను చూసుకుంటా సార్. ఎస్ సార్. ఎస్ సార్. ఓకే సార్. తనకి చాలా బ్లడ్ లాస్ అయింది సార్, నేను బ్లడ్ తీసుకొని వస్తాను. స్టాఫ్ గారు అర్జున్ గా ఎమర్జెన్సీ బ్లడ్ కావాలి. ఎవరికండి బ్లడ్? ఒక పోలీస్ ఆఫీసర్ అండి, ఏబీ నెగిటివ్ బ్లడ్ కావాలి. ఏబీ నెగిటివ్ అంటే మీ దగ్గర ఒకటే ఉంది. నాది ఏబీ నెగిటివే అండి, నేను ఇస్తాను. అర్జున్ గా బ్లడ్ ఇష్యూ చేస్తారా? సరే డాక్టర్ గారు, మీరు ఫిట్ అయితే ఇచ్చేయండి, ఒకసారి వెయిట్ చేసుకుని థ్యాంక్ యూ డాక్టర్, నా కోసం చాలా చేస్తుంది. నాకు కాదండి మీరు థ్యాంక్స్ చెప్పాల్సింది. ఇందాక మిమ్మల్ని చూసుకున్న డాక్టరే మీకు తన బ్లడ్ డొనేట్ చేసి మరీ మిమ్మల్ని బ్రతికించారు. ఈ కేసు హ్యాండిల్ చేసింది విక్రమా? హలో విక్రమ్, యోచన కుమారి కేసు హ్యాండిల్ చేసింది నువ్వేనా? అవునరా నేనే. ఏమైంది? ఆ అమ్మాయి నిజంగా సూసైడ్ చేసుకుందా? అవునరా, నా ఇన్వెస్టిగేషన్లో అయితే అదే తెలిసింది. అది సరే సరే, నేను బిజీగా ఉన్నా, మళ్ళీ చేస్తా. ఓకేనా, బాయ్. ఈడెప్పుడు బిజీయే. అర్జున్. హలో సత్య గారు, ఎక్కడ ఉన్నారు? సిటీలో ఒక పని పడింది, ఒక ప్రైమ్ సస్పెక్ట్ని ఫాలో అవ్వాలి. వాడి డీటెయిల్స్ మీకు పంపిస్తాను, వాడి ప్రతి ఒక్క మూమెంట్ నాకు తెలియాలి. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి. హెల్ప్ మీ అర్జున్. అసలు నా ఏజ్న సూసైడ్ చేసుకోవడం ఏంటి? అసలు ఏమైందో తెలుసుకోవాలి. హాయ్ రా. హాయ్ సార్. కూర్చో కూర్చో. ఆ రోజు యజ్ఞకి ఏమైందో నీకేమైనా తెలుసా? తెలీదు సార్, ఏదో ఎమర్జెన్సీ అని చెప్పి వెళ్ళింది అంతే. పోనీ ఈ ప్లేస్ ఏమైనా తెలుసా తను ఎక్కడికి వెళ్ళిందో?
ప్లేస్ అంటే ఏదో విలాస్ నగర్ అని చెప్పినట్టు గుర్తు సార్. ఏం బండిరా ఇది? ఈ అమ్మ ఏం బండిరా ఇది? ఫాస్ట్ చెక్ చేయి. రే మనీష్, ఇటు చూడు, నీకేం గుర్తురాట్లేదా? రే ఇది అదేరా, మనం రోజు కల్లోకి వచ్చేది ఇదేరా. ఇదేరా పక్కా, డౌట్ లేదు. అయితే ఏమైనా క్లూ దొరకొచ్చేమో చూద్దాం రా. పద. రే మనీష్ ఇట్రా, ఇది చూడు. ఏంట్రా అది? ఆ అమ్మాయిదే అనుకుంటారా డైరీ. అయితే అడ్రస్ ఏమైనా దొరుకుతుందేమో చూడరా. యజ్నా అని ఉందిరా పేరు. ఒరే వాసు, వాసు ఏమైందిరా? వాసు లేరా? రే ఎవరా నువ్వు? రే అది కింద పడే, కింద పడే. అంటే విక్రమ్ చెప్పింది నిజమే అన్నమాట. యజ్ఞాన్ని చంపింది నువ్వే. మ్యామ్ నా గర్ల్ ఫ్రెండ్ నేనేదో చంపుకుంటా మ్యామ్. అది మరి నువ్వే చెప్పాలి. నువ్వే ప్లాన్ చేసి వీళ్ళిద్దరితో చంపించేసి మళ్ళీ ఏం తెలియనట్టు స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చావు చూడు. కమల్ హాసన్ రా నువ్వు. మ్యామ్ ప్లాన్ ఏంటి, చంపడం ఏంటి, అసలు ఏం జరిగిందో తెలుసుకుందామని వెళ్ళాం మ్యామ్ అక్కడికి. నువ్వు ఆగు, వీళ్ళిద్దరు చెప్తారు. చెప్పండి రా, మీరిద్దరు అమ్మాయిని ఎందుకు చంపారు? నాకేం తెలియదు మ్యామ్, మేమేమని చంపలా. అసలు ఏం జరిగిందంటే, అబ్బబ్బా ఏం కదలర్రా. మీరు క్రిమినల్సే కాదురా, మంచి రైటర్స్ కూడా. మ్యామ్, మీరు మమ్మల్ని అంతగా నమ్మకపోతే డాక్టర్ స్వామినాథన్ గారిని అడగండి. ఆయన చెప్తాను ఇదంతా చేశాం. కమిన్. హాయ్ సార్. హాయ్ మనీష్, ఏంటి ఇలా వచ్చావు? పోలీస్ ఆఫీసర్ మిమ్మల్ని కలవాలంటున్నారు. సరే రమ్మను. మ్యామ్ రండి మ్యామ్. సార్ నేను ఏసీపీ కృతిక. హాయ్, ఐఎమ్ డాక్టర్ స్వామినాథన్. తెలుసు సార్, చాలా విన్నాను మీ గురించి. మీరు తెలియని వారు ఎవరు ఉంటారు? చెప్పండి, ఇష్యూ ఏంటి? వీళ్ళంతా మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మీ పేరు చెప్పి తప్పించుకుందాం అనుకుంటున్నారు. వాళ్ళు చెప్పేది నిజమే. ఏం మాట్లాడుతున్నారు ప్రొఫెసర్? మీరు చదివింది ఏంటి? మీ అచీవ్మెంట్స్ ఏంటి? ఈ దయ్యాలు కళలన్నీ మీరు నమ్మడం ఏంటి? చూడు కృతిక, చూసేవన్నీ నిజం కాదు, కనిపించకపోతే అది అబద్ధం కాదు. ఓకే ప్రొఫెసర్, మీరు చెప్పింది నిజం అనుకుందాం. కానీ ఓన్లీ వాసుకు మాత్రం ఎందుకు కనిపిస్తుంది అమ్మాయి? సరే కృతిక, నువ్వు అడిగే ప్రతి ప్రశ్నకి నేను ఆన్సర్ చెప్తాను. నేను అడిగే ఈ 3 క్వశ్చన్స్కి నువ్వు సమాధానం చెప్పడానికి ట్రై చేయి. సరే సార్, చెప్తాను. యజ్ఞ చనిపోయిన సిటీకి నువ్వు ట్రాన్స్ఫర్ అడిగావా? లేదు సార్. ఈ కేసు గురించి నీకు ముందే తెలుసా? తెలీదు సార్. ఈ లోకంలో యజ్ఞాన్ని అందరూ నెగిటివ్గా చూస్తే నువ్వు మాత్రం ఈ కేసు ఎందుకు సాల్వ్ చేయాలనుకుంటున్నావు? ఆ అమ్మాయి చాలా మంచిది సార్. షీ హెల్ప్ మీ అలాట్. తను తన బ్లడ్ని ఇచ్చి మరి నన్ను సేవ్ చేసింది. ఆ అమ్మాయి తను అలా సూసైడ్ చేసుకుంటుందని అనుకోవట్లేదు సార్. చూసావు కృతిక, నీకు తెలియకుండానే నువ్వు ఈ కేసు సాల్వ్ చేయడానికి అడగవచ్చు. నీకు హెల్ప్ చేసినట్టే వాసుకు కూడా హెల్ప్ చేసి ఉండొచ్చు. అదే ఒక పోర్టల్లో ఫామ్ అయ్యి మేబీ తను వాసుని హెల్ప్ అడిగి ఉండొచ్చు. వీళ్ళిద్దరంటే కళ్ళు ఆ ప్లేస్ చూసారు, అక్కడికి వెళ్ళారు అంటే ఒక అర్థం ఉంది. నువ్వు ఎందుకు అక్కడికి వెళ్ళావు అర్జున్? యజ్ఞ చనిపోయే ముందు అక్కడికి వెళ్ళిందని తన ఫ్రెండ్ మాయా చెప్పింది. మాయకు ఎలా తెలుసు? అంటే వాళ్ళిద్దరూ కలిసి ఆ రోజు నైట్ డ్యూటీ చేశారు, సో తనకు అలా తెలిసి ఉండొచ్చు. ఇప్పుడు డాట్స్ కనెక్ట్ అవ్వట్లేదు. నన్ను ఒకసారి మాయ దగ్గర తీసుకెళ్ళవచ్చు. కూర్చోరా. రెండోసారి అడుగుతున్నాను, ఆ రోజు ఏం జరిగింది? సార్ జరిగిందంతా ఆల్రెడీ చెప్పాగా సార్ నేను. అసలు ఏం జరిగిందో నిజం చెప్పు. ఇది చాలా కాంప్లికేటెడ్ కేసు. నువ్వు నిజం చెప్పకపోతే తర్వాత నిన్ను ఇరికించాల్సి వస్తుంది. తర్వాత కోర్టులు కేసులు నువ్వే తిరగాలి. అర్థమైందా? ఇప్పుడు నిజం చెప్పు. హాయ్.
హే హాయ్, నువ్వేంటి ఇక్కడ? ఏం లేదులే కానీ యజ్ఞ నైట్ డ్యూటీ ఇక్కడేనా ఈరోజు? అవును, మా ఇద్దరిది ఇక్కడే ఈరోజు. అసలు ఈ జయత్ ఎవరు? జయత్ యజ్ఞ బ్యాచ్మేట్ మ్యామ్. వాడు యజ్ఞకి ప్రపోజ్ చేశాడు. అప్పటికే యజ్ఞ నాతో రిలేషన్లో ఉండటం వల్ల వాడికి నో చెప్పింది. నో చెప్పినా కూడా తన వెంట పడుతూనే ఉన్నాడు. ఈ విషయంలో మా ఇద్దరికి గొడవ అయ్యి వాడిని నేను కొట్టాను. సార్ ఇప్పుడేనా సార్? సరే సార్ వస్తున్నా. అర్జున్, మీరిద్దరు ఏం చేస్తారంటే రేయ్, ఇప్పటికే చాలా చేసావు, నిజం చెప్పు, ఎందుకు చంపావు? చెప్పరా నాకు కొడక, నీ వల్ల మనశ్శాంతి లేదు. మరి అది నన్ను రిజెక్ట్ చేసి నువ్వు నన్ను కొట్టి నేను అంటున్నా తెలుసా? అసలు దాన్ని ఏం చేశానో తెలుసా? చంపేస్తాను నిన్ను. మరి నన్ను చంపితే మిగతా నేసేవాడు చెప్తాడు రా. ఏయ్, ఎవడ్రా వాడు? దీని వెనక ఎవరున్నాడో తెలుసా నీకు? మ్యామ్, యజ్ఞని చంపింది జయత్ ఒక్కడే కాదు మ్యామ్, వీడితో పాటు ఇంకొకడు ఉన్నాడు. వాడి అడ్రస్ మీకు పెడుతున్నాను, ఫాస్ట్గా రండి. మొత్తాన్ని కనిపెట్టేశావు, మంచి పోలీసువే. ఏంటి అర్జున్, నన్ను పక్కన పెట్టుకొని ఫోన్ వాడుతున్నావు? అసలు నన్ను పట్టించుకోవా? ఎంత బాగా మాట్లాడుతున్నాడు. వీడు ఉన్నాడు వేస్ట్ గాడు. నాకు చిరాకు వస్తుంది అర్జున్. ఆ రోజు కృతిక బ్లడ్ ఇచ్చి నువ్వే కదా? అవును. చూడు, నేను ఇక్కడ ఉన్నట్టు ఎవరికి చెప్పుకో. అసలు మీరు పోలీస్ ఆఫీసరేనా? ఇలా చేస్తున్నందుకు మీకు సిగ్గుగా అనిపించట్లేదు? అవన్నీ నీకు అనవసరం. ఇవన్నీ నువ్వు చెప్తే నువ్వు చిక్కులో పడతావు. ఛీ, నేను మ్యామ్కి ఎలా అయినా చెప్తా. ఎవడ్రా నువ్వు? యజ్ఞ పని చేస్తున్న హాస్పిటల్లో నేను కూడా హౌస్ సర్జన్గా వర్క్ చేస్తున్నా. ఇక్కడికి ఎందుకు వచ్చావు? మీకు కూడా అమ్మాయి మీద గ్రడ్జ్ ఉందంటగా. అయితే నేను చెప్పింది చేస్తే యజ్ఞని మనం ఈజీగా చంపొచ్చు. ఆర్సెనిక్ పాయిజనింగ్ అంటే మీకు తెలుసా? తెలీదు. ఏ? ఆర్సెనిక్ యూస్ చేసి చంపితే మనం పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఈజీగా ట్యాంపర్ చేయొచ్చు. దీన్ని మీరు మేనేజ్ చేస్తే వీ కెన్ మేక్ ఇట్ లుక్ లైక్ ఎ ఫకింగ్ సూసైడ్. అయితే తప్పించుకోవచ్చు అంటావు? ఈ ప్లాన్ ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అయితే మన కామన్ ఎనిమీ ఫినిష్. సరే, అలానే కానిద్దాం.
ఇంతమంది అబ్బాయిలు ఉండగా తను నీకు మాత్రమే ఎందుకు కనిపించింది? ఏమో తెలీదు. తన ఫోటో ఏమైనా ఉందా? ఉండాలి ఒకటి. ఉందా? ఇదిగో. నన్ను ఎక్కడో చూసినట్టుంది. కూర్చోరా కూర్చో. మ్యామ్ వాసుకి ఎలా ఉంది మ్యామ్? ఏం డేంజర్ లేదు కదా మ్యామ్? రుక్మిణి చూడు, వాసుదేవ్కి యాక్సిడెంట్లో గ్లాస్ పీస్ గుచ్చుకోవడం వల్ల ఐకి చాలా డ్యామేజ్ అయిందనమాట. సో యాక్చువల్గా చాలా బ్లీడింగ్ ఉంది. బ్లీడింగ్ కానీ తగ్గకపోతే విజన్ పోయే ఛాన్సెస్ ఉంది. అండ్ కార్నియా కూడా చాలా డ్యామేజ్ అయింది. మరి ఏం చేయాలి మ్యామ్? కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్ అనే ప్రొసీజర్ ఉంది, అది చేపిద్దాం. మరి డోనర్స్ ఉన్నారా మ్యామ్? ఉన్నారు రుక్మిణి. రీసెంట్గా మన హాస్పిటల్లో హౌస్ సర్జన్ ఒకరు చనిపోయారు. ఆ కార్నియా వాసుదేవ్కి కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. అది ప్లాన్ చేద్దాం. మ్యామ్ ఒకసారి ఆ డోనర్స్ ఎవరో తెలుసుకోవచ్చా? రుక్మిణి చూడు, డోనర్ డీటెయిల్స్ అనేవి వెరీ కాన్ఫిడెన్షియల్. కానీ నువ్వు నాకు చాలా క్లోజ్ కాబట్టి నీకు చెప్తున్నాను. బయట తెలిస్తే క్రిమినల్ నెగ్లిజెన్స్ కింద నన్ను జైల్లో వేస్తారు. అంటే వాసుకి ఐ డొనేట్ చేసింది యజ్ఞానా?